ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చరిత్రదేముంది, చించితే చిరిగిపోతుంది అనుకున్నారేమో, కానీ ఆయన తనకు అనుగుణంగా వ్యాఖ్యలు చేశారు. మరొకసారి ఒక బిగ్ యూటర్న్ తీసుకున్నారు. ఆయన ఎవరో కాదు, యూటర్న్లు తీసుకోవడంలో ఆరితేరిపోయిన చంద్రబాబు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాబు మాట్లాడిన మాటల్ని విని రాజకీయ విశ్లేషకులకు షాక్ తగిలిందని సామాన్య ప్రజలు నవ్వుకుంటున్నారని సమాచారం. అసలు బాబు ఏమన్నారు, బాబు యూటర్న్కు కారణమేంటి? ఈ ప్రశ్నలపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోతుగా చర్చ జరుగుతోంది. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ సంవిధాన్ హత్యా దివస్ 2025 ప్రజాస్వామ్యానికి చీకటి రోజు పేరుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సదస్సులను నిర్వహించారు. బీజేపీ నేతలు ఈ సదస్సులో పాల్గొని కాంగ్రెస్ పార్టీని, ఇందిరాగాంధీని విమర్శించడం సహజం. ఇంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని ఎమర్జెన్సీపై విమర్శలు చేయడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాదు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణలో కూడా సంతకం చేసేశారు. ఎమర్జెన్సీ అప్రజాస్వామికమని, అదొక చీకటి కాలమని, పాలకులు దారుణంగా వ్యవహరించారని ప్రసంగం కూడా ఇచ్చారు. 1975 జూన్ 25 ప్రపంచంలోనే పెద్ద అతి గొప్పదైన భారత ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఎమర్జెన్సీ విధించిన రోజు. భారతదేశంలో అతి పెద్ద చీకటి రోజు. భారత రాజ్యాంగాన్ని, భారత హక్కుల్ని, ప్రజల హక్కుల్ని కాలరాసిన రోజు. ఎమర్జెన్సీ విధించినప్పుడు చంద్రబాబు అప్పటి అధికార కాంగ్రెస్ లో ఉన్నారు. 1975 జూన్ 25న దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధిస్తే ఆ సమయంలో చంద్రబాబు యువజన కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఎమర్జెన్సీ విధించే సమయానికి చంద్రబాబు పులిచెర్ల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీకి అనుచరుడిగా ఆ కాలంలో గుర్తింపు పొందారు. ఎమర్జెన్సీని ఎత్తేసిన తరువాత కూడా చంద్రబాబు కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఉండటమే కాదు, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఎమర్జెన్సీని విధించిందో అదే కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఎన్జీ రంగా రికమెండేషన్తో 20% యూత్ కాంగ్రెస్ కోటా సీట్ల విధానంలో భాగంగా ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. అంతేకాదు 1978 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1980 నుండి 1983 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇలా ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆనాడు దానిని సమర్థించి తదనంతర కాలంలో పదవులు పొందిన చంద్రబాబు ఇప్పుడేమో చరిత్రను మర్చిపోయినట్లు లెక్చర్లు ఇవ్వడం చూసి రాజకీయాలు తెలిసిన వారే కాదు, తెలియని వారు కూడా నవ్వుకుంటున్నారు. ఎమర్జెన్సీని విధించిన పార్టీలో ఎదిగిన చంద్రబాబు ఎప్పటికప్పుడు స్వార్థపూరిత రాజకీయాల్లో ఆరితేరారని అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఒక్క మాట కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానించని ఆయన ఇప్పుడు బీజేపీ మెప్పు కోసం ఎమర్జెన్సీ కాలంపై విమర్శలు గుప్పించడం బాబు యూటర్న్ రాజకీయాలకు పరాకాష్ట అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు, ఆయన మొన్నటికి మొన్న 2018లో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీని విమర్శిస్తూ కాంగ్రెస్తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన సంగతిని కూడా గుర్తు చేస్తున్నారు. అవసరమైతే దేన్నైనా సమర్థించడం, అవసరం లేకపోతే దేన్నైనా తెగడడంలో ఆయన్ను మించిన వారు ఎవరూ లేరని అంటున్నారు.